జైంట్ వీల్ రా లిటరల్ గా. ఆల్రెడీ వెల్కమ్ టు డ్రైవ్ విత్ చాయ్ గైస్. ఇవాళ మేము రివ్యూ చేస్తుంది 2025 హమ్మర్ ఈవీ అనమాట. సో మేము ఫస్ట్ మియాటా చేసాం కదా, దానికి క్వైట్ ఆపోజిట్. మియాటా ఏంటంటే మేము ముందు నుంచేనే మీకు వెనకాల కార్ కనబడదు, ఇది ముందు 100 మంది నిలబడినా కానీ కనబడద్దు అనమాట. సో దిస్ ఇస్ హమ్మర్ ఈవీ 2025 అండ్ హార్స్ పవర్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 హార్స్ పవర్ ఉంది. 1000 హార్స్ పవర్ అండ్ 1200 pound feet of torque. ఓకే, మన ఇండియాలో వస్తే 1000 PS అండ్ దెన్ 1600 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్. యా, సో 800,000 ఇన్ ద సెన్స్ ఇంతవరకు సూపర్ కార్స్ ఉండేది. అండ్ దెన్ హియర్ వీఆర్ హమ్మర్ ఈవీకి నౌ వీఆర్ ఎట్ 1000 అనమాట. 1000 హార్స్ పవర్ లిటిల్ సూపర్ కార్స్ ఉండేది గైస్ ఇంతవరకు. ఇంత బీస్ట్, ఇంత పెద్ద ట్రక్ కి 1000 హార్స్ పవర్ అంటే పుల్ చేస్తే లిటరల్ గా 1000 హార్స్ పవర్ పుల్ చేస్తే ఇలా ఉంటది కదా కారు, ఇలా లెగిస్తుంది లిటరల్ గా. జిఎంసి ఇంజనీర్స్ ఖచ్చితంగా క్రాక్ కొట్టారు. 1000 హార్స్ పవర్ ఇన్సేన్. యా, ఇంతవరకు లైక్ $1 million కార్స్ కి 600-700K కార్స్ కి సూపర్ కార్స్ ఉండే, సూపర్ కార్స్ కి ఉండేది అసలు. అండ్ దెన్ ఇప్పుడు ట్రక్ లో. So let's discuss about the interior guys. Let's get in. యాక్చువల్గా ఇది ఒక కూల్ యానిమేషన్ ప్లే చేస్తుంది అనమాట ఎంటర్ అయ్యేటప్పుడు. మాకు లైక్ ఎందుకో ఆఫ్ అవ్వలేదు కారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి ఇట్స్ రియలీ స్పేషియస్, చాలా స్పేషియస్ ఉంది, లెగ్ స్పేస్ కానీ ఇవన్నీ. అండ్ దెన్ ఎక్కడ చూసినా బాక్సీ అనమాట. ఇది ఇక్కడ వెంట్స్, స్క్రీన్స్, గేర్ లివర్ అన్నీ బాక్సీ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే యాజ్ యూజువల్ మన విండో కంట్రోల్స్ ఇవన్నీ ఉన్నాయి, సీట్ కంట్రోల్స్, వెంట్స్, స్క్రీన్స్. ఇక్కడ వచ్చేసి టాగల్స్ ఇచ్చాడు, విచ్ ఇస్ రియల్లీ నైస్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కార్లు అన్నిటిలోనూ స్క్రీన్స్ ఇస్తున్నాడు, బట్ వీడు ఎలా ఉన్నాయి టాగల్స్? యా, దీస్ ఆర్ రియల్లీ కంఫర్టబుల్. అసలు మనకి ఇలాంటి క్విక్ కంట్రోల్స్ కి టాగల్స్ ఇచ్చి చాలా మంచి పని చేశాడు. క్లైమాటిక్ కదా ఎస్పెషల్లీ. అండ్ దెన్ మిగతావన్నీ స్క్రీన్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫోటైన్మెంట్ ఎలా ఉందో లైక్ ఇన్ఫోటైన్మెంట్ కూడా ఇట్స్ వెరీ లైక్ స్మూత్. అసలు హై అండ్ చిప్స్ వాడుతున్నట్టు తెలిసిపోతుంది. అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ ఇట్స్ వెరీ స్మూత్. యా, లిటరల్ గా ఫోన్ లాగానే ఉంది కదా అసలు. ఎగ్జాక్ట్లీ. అండ్ కెమెరాస్ వచ్చేసి దీనికి ఈ మోడ్స్ ఇచ్చాడు, స్టాండర్డ్, ఓవర్ హెడ్, అండ్ దెన్ సైజ్ చూసుకోవచ్చు. అండ్ హిచ్ ఇవన్నీ కనెక్ట్ చేస్తే టవింగ్ కి. ట్రైలర్ మోడ్ 360 ఎలా మరి 360 చూడలేదు. ఐ థింక్ 360 జస్ట్ ఇలాగే ఇచ్చాడు నేరో వ్యూ లో. ఓకే, సో మనం బ్యాక్ చేస్తున్నప్పుడు ఆల్ 360 చూసుకోవచ్చు. యా, ద ఓన్లీ డ్రాబ్యాక్ అని చెప్పను కానీ ఇంకా కొంచెం పిక్సెల్స్ పెంచుంటే బాగుండేది. ఎందుకంటే ఇది హెవీ వెహికల్ కాబట్టి ఇంకా కొంచెం క్లారిటీ ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది కెమెరాస్. బట్ దిస్ మేనేజబుల్, చాలా బాగుంది. బట్ ఇంకా కొంచెం ఇప్పుడున్న మిగతా కార్స్ తో కంపేర్ చేస్తే కొంచెం పిక్సెల్స్ తక్కువ ఉన్నాయి కెమెరాది. అండ్ పెద్ద బిగ్ ప్లస్ ఏంటంటే ఇదనమాట, రేర్ వ్యూ మిర్రర్. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ నార్మల్ మిర్రర్ బదులు కెమెరా ఇచ్చాడు. సో దట్ ఇది పెద్ద వెహికల్ కాబట్టి ఆ పిల్లర్స్ ఇవన్నీ బ్లాక్ చేయకుండా వ్యూని ఇది ఇచ్చాడు. అండ్ ఎవ్రీ కార్ షుడ్ హ్యావ్ దిస్, నాకు తెలుసు అయితే. అండ్ ఇన్ఫోటైన్మెంట్ లో గూగుల్ బిల్ట్ ఇన్ అనమాట. సో విల్ హ్యావ్ గూగుల్ అసిస్టెంట్, ప్లే స్టోర్, మీరు డైరెక్ట్ గా యాప్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ మ్యాప్స్ ఆర్ ఆల్ బిల్ట్ ఇన్ హియర్. రైట్, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అసలు మన మిగతా కంపెనీ వాళ్ళు ఎందుకు వాళ్ళ మ్యాప్లు ఇస్తాడో తెలియదు, ఎవడు వాడతాడు రై అసలు. ఎగ్జాక్ట్లీ. అవి ఇచ్చినా సరే మనం ఈవెన్ లైక్ ప్రీమియం బ్రాండ్స్ లైక్ ఆడి, BMW లో కూడా మనం స్టిల్ విల్ యూస్ గూగుల్ మ్యాప్స్. యా, స్టిల్ అదే ఎవడు వాడు అసలు. అవి అట్లీస్ట్ ఇలా డైరెక్ట్ గా ఇచ్చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్, ప్రాక్టికల్ కదా. అండ్ దెన్ గేర్ లివర్, టిపికల్ గేర్ లివర్. మనకి ఇది ఎలక్ట్రిక్ కార్ లాగా ఎక్కడ అనిపించదు ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ. అదే నార్మల్ కార్స్ ఎలా ఉంటాయో, లైక్ ఇంజిన్ కార్స్ ఎలా ఉంటాయో అలాగే కంబషన్ కార్స్ లాగానే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి డ్రైవ్ మోడ్స్ కి. సో ఇక్కడ మనం లివర్ మూవ్ చేస్తే యుల్ సీ వీ హ్యావ్ నార్మల్ మోడ్, మై మోడ్, ఆఫ్ రోడ్ ఉంది, టెరైన్ ఉంది. అండ్ ఇక్కడ అదే సేమ్ ఇలా మూవ్ చేస్తూ ఉంటే ఇట్ విల్ చేంజ్ మోడ్స్ అనమాట. మనం ఇప్పుడు టెరైన్కి వెళ్ళాం అనుకో, నాకు తెలుసా యాక్టివేట్ అని అడుగుద్ది. అది యాక్టివేట్ చేసినప్పుడు ఇట్ విల్ టర్న్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ ఆఫ్ చేసేసిద్ది అనమాట.
టెరైన్ కి. అండ్ ఎలాగో ఆ స్క్రీన్ లో ఉన్నాం కాబట్టి డ్రైవర్ స్క్రీన్ లో మనకి సో కరెంట్లీ విల్ సీ 41% బ్యాటరీ విచ్ ఈక్వల్స్ టు 132 మైల్స్ అంట. సో 100% బ్యాటరీకి దీని రేటెడ్ మైల్స్ ఎంత? 300 అన్నారా? 315 మైల్స్ ఎంతో రేటెడ్ అండి. రేంజ్ 315 సంథింగ్. సో 41 132 మైల్స్ అప్రాక్సిమేట్లీ సేమ్ ఈక్వల్ ఉంది. అండ్ ఆల్సో స్టీరింగ్ మీద మనకి బటన్స్ గానీ జస్ట్ నార్మల్ బటన్ సార్, అంటే నార్మల్ కార్ కి ఎలా ఉంటాయో సేమ్ లేన్ కీప్ అసిస్టెంట్ బటన్స్ అండ్ దెన్ నార్మల్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ నార్మల్ గానే ఉన్నాయి, విచ్ ఇస్ రియల్లీ నైస్. ఎందుకంటే మనకి డ్రైవింగ్ లేని డిఫరెన్స్ తెలియదు. ఇప్పుడు టెస్లా ఇవన్నీ అయితే మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేసేస్తాడు. ఇదేంటంటే మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రిక్ కార్ అని తెలుస్తుంది, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్స్ కానీ సెటప్ ఇవన్నీ చూస్తే స్క్రీన్స్ బటన్స్ యూ డోంట్ ఈవెన్ ఫీల్ ఇట్స్ ఎలక్ట్రిక్ కార్. And also I think this is where the infrared cameras are ఉంటాయి. This is to assist in the blue cruise or super cruise. అది GMC native. GMC native. What it does? అదే మనకి ఇప్పుడు టెస్లాలో ఆటో పైలట్ ఫీచర్ కి వాడు ఆటో పైలట్ నేమ్ అలా ఇచ్చాడు, లైక్ వీడు సూపర్ క్రూజ్ అని నేమ్ ఇచ్చుకున్నాడు. సో బేసిక్లీ ఇట్స్ అడాప్ట్ టు క్రూజ్ కంట్రోల్. సో మనం వీ కెన్ జస్ట్ సెట్ ఎ స్పీడ్ అండ్ ముందు వాళ్ళు స్లో అవుతున్నా అవర్ కార్ విల్ ఆటోమేటిక్లీ స్లో డౌన్, స్పీడ్ అప్, లేన్ చేంజ్, ఆల్ దోస్. గాట్ ఇట్. బ్యాక్ స్పేస్ చూద్దాం, అది ఎంత ఉందిరా దాంట్లో? గ్లవ్ స్పేస్ ఎంత ఉంది? సో గ్లవ్ బాక్స్ ఇస్ యాక్చువల్లీ అంటే స్మాల్ సైజ్ అనే చెప్పాలి, బట్ యూనో మనకి పేపర్స్ మాన్యువల్స్ పెట్టుకోవడానికి గుడ్ ఎనఫ్. ఇక్కడ కూడా యూనో యూ హ్యావ్ ఎనఫ్ స్పేస్ అనమాట. వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చాడు ఇక్కడ. ఫోన్ పెట్టంగానే యూనో ఇట్ విల్ ఛార్జ్ వైర్లెస్లీ. అండ్ దెన్ మీకు అటు ఇటు సపోర్టర్స్ ఉన్నాయి, లైక్ ఫోన్ స్లిప్ అవ్వకుండా. హ్యావ్ ఏ USB-A USB-C కేబుల్. అండ్ ఇక్కడ కప్ హోల్డర్స్ ఇచ్చాడు, క్లోజ్ చేసుకోవడానికి ఇది ఇచ్చాడు, యూనో కప్ కనపడకుండా యూజ్ చేయనప్పుడు. అండ్ యూ హ్యావ్ స్టోరేజ్ ఫర్ యువర్ ఫోన్స్ హియర్ అండ్ మెటీరియల్ ఇచ్చాడు అనమాట స్కిడ్ అవ్వకుండా. అండ్ టన్స్ ఆఫ్ యూనో స్టోరేజ్ దాని కింద పెద్ద. లెట్స్ సీ బ్యాక్ స్పేస్ ఎలా ఉందో. ఎలా ఉందిరా నేరుగా బ్యాక్ స్పేస్? బ్యాక్ స్పేస్ వచ్చేసి వెరీ కంఫర్టబుల్ ఉంది. నేను ఫ్రంట్ చాలా బ్యాక్ పెట్టుకున్నా అండ్ స్టిల్ ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ లెగ్ రూమ్ అండ్ ఆల్సో ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్. ఓకే. అండ్ 3 members 3 adults అయితే ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఆల్సో ది అడ్వాంటేజ్ ఆఫ్ ఈవీ వచ్చేసి మనకి యూనో మధ్యలో హైట్ రావడం అలా ఏమి ఉండదు, కంఫర్టబుల్ గానే కూర్చోవచ్చు. సో వీ హ్యావ్ 2 AC vents అండ్ స్మాల్ స్క్రీన్ టు కంట్రోల్ టెంపరేచర్ అండ్ ఫ్యాన్ స్పీడ్. అండ్ ఆల్సో మనకి USB-C అండ్ USB-A పోర్ట్. ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఇచ్చారు. అండ్ దెన్ దీనికి స్పీకర్స్ ఇది చూసావా నేరుగా? స్పీకర్స్ కి ఒక ఈ మెటీరియల్ ఉంది, లైక్ ఇది ఏంటంటే మార్స్ పైన ఎలా ఉంటుందో అలా అన్నమాట. సో టెరెస్ట్రియల్ వెహికల్, సో ఇది మార్స్ మీద కూడా వెళ్ళగలదు అని చెప్తున్నాడు. అది వాడు చెప్పాలనుకున్నది. అండ్ దిస్ ఇస్ ఆల్ బోస్ స్పీకర్స్. 14 స్పీకర్స్ ఎంతో ఉన్నాయి. అండ్ ఐ హర్డ్ దట్ ఆడియో ఇస్ రియల్లీ నైస్. టెస్ట్ చేద్దాం మళ్ళీ ఒకసారి. జస్ట్ ఆడియో టెస్ట్ గైస్. 14 స్పీకర్స్ ఉన్నాయి అనమాట, బోస్ స్పీకర్స్. ఆడియో కూడా బాగుంది, ఇట్స్ రియల్లీ గుడ్. బోస్ స్పీకర్స్ ఇచ్చాడు అనమాట, 14 స్పీకర్స్. ఇందాక సీట్ లో స్పీకర్స్ అనుకున్నాం కదా, బట్ దే ఆర్ యాక్చువల్లీ నార్మల్ ప్యాటర్న్ అనమాట, స్పీకర్స్ కాదు. బట్ ఆడియో ఇస్ రియల్లీ గుడ్. ఏమంటారా? జస్ట్ వెంటిలేషన్ ఇన్ ద సీట్స్ అనుకుంటా. ఆడియో ఇస్ రియల్లీ గుడ్. లెట్స్ గో. సో ఎక్స్టీరియర్ వచ్చేసి యూనో హెవీ SUV లుక్ అనమాట. సేమ్ హమ్మర్, మన పాత హమ్మర్ ఉండేది కదా, సేమ్ దాని లుక్ అయితే. సో చూస్తే సేమ్ అదే లుక్ ఉంది, బట్ దీనికి ఎలక్ట్రిక్ టచెస్ ఆబ్వియస్ గా ఉన్నాయి అనమాట. LED లైట్స్ కానీ చాలా రగ్గడ్ లుక్ ఉంది. ఇదిగో ఇక్కడ ఈ హుక్స్ కానీ. అండ్ దెన్ టైర్స్ కూడా యూనో ఆఫ్ రోడ్ టైర్స్ లాగా బాగా ఇచ్చాడు. అండ్ దెన్ ఈ సైడ్ మనం ట్రక్ ఎక్కడానికి కానీ చాలా పెద్ద హెవీ వెహికల్ అనమాట. లైక్ మన 7-seater వెహికల్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. అండ్ దెన్ LED లైట్స్ కూడా వెనకాల బాగున్నాయి. ఇవి చూడరు ఎలా ఉన్నాయి LED లైట్స్. నీకు ఎలా ఉంది వెనకాల లుక్? వెనకాల లుక్ అయితే ఓవరాల్ పెద్ద జీప్ లాగే ఉంది. అండ్ LED లైట్స్ కూడా ఐ థింక్ నేను మర్చిపోయి మన లోపల వెంట్స్ ఇవన్నీ బాక్సీ ఉన్నాయి కదా. సో ఈవెన్ యూనో ఈ లైట్స్ కూడా బాక్సీ ఉన్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ వెంట్స్ బాక్స్ ఈ లైట్స్ సేమ్ షేప్ లో పెట్టాడు. వీల్స్ కూడా చాలా యూనో చాలా పెద్ద వీల్స్ ఉన్నాయి, మరి ఏ సైజ్ ఎగ్జాక్ట్ గా మాకు తెలీదు.
అండ్ దాని ఇక్కడ హంవీ హమ్మర్ ఈవీ లోగో ఇచ్చాడు. వెరీ బాక్సీ. ఇక్కడ నుంచి అయితే మన ఛాలెంజర్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట ఈ పార్ట్ అయితే, ఈ లైట్స్ పార్ట్. దిస్ రియలీ నైస్ చూడ్డానికి అయితే. అండ్ యా స్టార్ట్అప్ అయ్యేటప్పుడు లైట్స్ చూడండి గైస్, వావ్ సూపర్ లిటప్ అయినాయి కదా అసలు. మన స్టేడియంస్లో ఫ్లడ్ లైట్లు ఉంటాయి కదా, అలా ఉన్నాయి బ్లాక్స్ కింద అన్నీ. అండ్ దాన్ని ఛార్జ్ అయ్యేటప్పుడు కూడా ఈ బ్లాక్స్ చూపిస్తాయి అనమాట, ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే. లైక్ అది 10%, అది 10%, అది 10% అలా ఇట్ విల్ గో అంటిల్ 100% ఇక్కడ వరకు వచ్చేటప్పుడు. సో అలా లిటప్ అవుతాయి లైట్ బ్లాక్స్, విచ్ ఇస్ రియలీ కూల్ లైట్ ఎఫెక్ట్స్. మళ్ళీ అన్లాక్ చేయడం ఒకసారి. వావ్ అమేజింగ్ ఉంది గైస్ అసలు లైట్ ఎఫెక్ట్స్ మాత్రం. ఇది వచ్చి పార్కింగ్ స్పేస్లో గైస్, కరెక్ట్గా చాలా టైట్ స్పాట్ అనమాట. కరెక్ట్గా మన పార్కింగ్ ప్లేస్ ఎంత ఉంటుందో అంత ఉంది ట్రక్. ఫ్రంట్ కూడా చూసారా, అండ్ బ్యాక్ కూడా ఆల్ ద వే ఎండ్కి ఉంది. సో మన పార్కింగ్ స్లాట్ అది లైక్ నార్మల్ పార్కింగ్ స్లాట్ ఎంత ఉంటుందో అంత ఉంది ట్రక్. అండ్ దెన్ ఇక్కడ ప్యానల్స్ వచ్చేసి స్మార్ట్ ప్యానల్స్ అనమాట ఇవి. లైక్ మనకి లోపల లైట్ రాకుండా పైన ఏదో హార్డ్ టాప్ ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. అండ్ దెన్ మీరు ఇవి కూడా రిమూవ్ చేసేవచ్చు. లైక్ ఈ టాప్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యానల్స్ని మనం రిమూవ్ చేసేవచ్చు అనమాట. ఇక్కడ హుక్స్ ఇచ్చాడు కదా, ఈ హ్యాండిల్స్ ఇచ్చాడు కదా, హ్యాండిల్స్ ఇలా అని చెప్పి. అండ్ దెన్ వెనకాల కూడా ఒకటి ఉంది. అండ్ మనం దీన్ని లిఫ్ట్ చేస్తే ఇలా పైకి వచ్చేస్తుంది. అదొకసారి చేయరా నీరజ్, అక్కడ ఉంది చూడు హ్యాండిల్, అన్లాక్ చేయదు. అండ్ దెన్ ఇక్కడ కూడా ఉంది, కొంచెం పైకి లిఫ్ట్ చేయి. అలా ప్యానల్ వచ్చేస్తుంది అనమాట. సో వీ కెన్ రిమూవ్ ఆ ప్యానల్. అలా రిమూవ్ చేసేసి మనకి వెరీ హెవీ. అవునా, హెవీ ఉందా? ప్యానల్స్ రిమూవ్ చేసేవచ్చు. అలానే ఈ టైప్ ప్యానల్ కూడా రిమూవ్ చేసేవచ్చు అనమాట. ఈ ప్యానల్ అండ్ ఫ్రంట్ లో ఈ ప్యానల్స్ ఎక్కడ పెట్టాలనే కదా క్వశ్చన్ ఇప్పుడు. అండ్ దే హ్యావ్ స్పేస్ ఇన్ ఫ్రంట్. ముందు ఫ్రంట్ లో స్పేస్ ఉంది. లైక్ ఈవెన్ బ్యాగ్స్ కూడా ఇచ్చాడు, బ్యాగ్స్ కూడా ఉన్నాయి అనమాట వీటికి. ఆ బ్యాగ్స్ లో స్టోర్ చేసేసుకుని లైక్ ఆ బ్యాగ్స్ లో స్టోర్ చేసేసుకుని మనం యూ కెన్ గో అవుట్ డ్రైవింగ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ గ్లాస్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మధ్యన జీప్ కూడా ఇస్తున్నాడు గైస్, లైక్ అది స్టోర్ చేసుకోవడానికి. బట్ దిస్ ఇస్ రియల్లీ కూల్ ఐడియా కదా. ఎగ్జాక్ట్లీ, మనకి ట్రంక్ స్పేస్ అంతా సేమ్ అలానే ఉంది మనకి. ఇవి ఇక్కడ పెట్టుకుని అండ్ దెన్ చాలా మంచి లుక్ ఉందన్నమాట. లైక్ ఏది ఇవన్నీ రిమూవ్ చేసేసి డ్రైవ్ చేస్తుండే వీడియోస్ లో చాలా మంచి లుక్ ఉంది. అండ్ లుక్ ఎట్ ది స్పేస్ గైస్, ఎంత స్పేస్ ఉందో ఫ్రంట్. లిటరల్ గా చాలా కార్లకి ట్రంక్ కూడా ఎంత ఉండదు, దీనికి అసలు ఫ్రంక్ ఎంత ఉందన్నమాట. మనకేమో లాస్ట్ వ్యూ మియాటాలో కూడా సరిపోదని మియాటా అయితే ఈ స్పేస్ లో సగం కార్ అయిపోయిద్దిరా. అండ్ దెన్ ఈ లైట్స్ కూడా గైస్, అంటే ఇంత పెద్ద ఫ్రంక్ ఉన్నా గానీ లైట్స్ కూడా చూడండి ఎలా స్ప్లిట్ అయి ఉన్నాయో, చూడడానికి చాలా బాగుంది అసలు ఎల్ఈడి లైట్స్. అండ్ దెన్ ఎలక్ట్రిక్ క్లోజింగ్, ఎలక్ట్రిక్ ఓపెన్ అనమాట. ఫ్రంట్ కూడా మనం హెవీ ఉంది కదా, మనం ఏమి మాన్యువల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. కీ నుంచి ఆపరేట్ చేసేవచ్చు క్లోజింగ్ అండ్ ఓపెనింగ్. అలా కిందకి క్లోజ్ అయిపోయింది. సేమ్ దీన్ని క్లోజ్ చేయాలంటే ఇంతే గైస్, ఇలా పెట్టేసి జస్ట్ ఆ లాక్ చేసేసేయడం అని అనమాట. అండ్ దట్స్ ఇట్, వీఆర్ ప్రొటెక్టెడ్ నౌ. వెనకాల ఓపెన్ చేయడానికి, టెయిల్ గేట్ ఓపెన్ చేయడానికి ఇలా అనమాట ఎలక్ట్రిక్ బటన్ ఇచ్చాడు ఇక్కడ. సో జస్ట్ ఆ బటన్ నొక్కితే చాలు అనమాట. మనం ఈవెన్ అంటే యూజువల్లీ పైకి కిందకి ఉన్న టెయిల్ గేట్స్కి ఇస్తాడు కదా బటన్స్. దిస్ ఇస్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. లేకపోతే ఎంత హెవీ ఉందనుకున్నారు ఇది. మనం నార్మల్గా మాన్యువల్గా చేయాలంటే ఇట్స్ రియల్లీ నాట్ పాసిబుల్. అండ్ దెన్ ఆటోమేటిక్ బటన్ నొక్కితే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది.
ఇట్స్ రియల్లీ కూల్ ఫీచర్ కదా. యా, అండ్ ద సేమ్ మనకి రిమోట్ లో కూడా బటన్స్ ఉన్నాయి, బ్యాక్ రియర్ ట్రంక్ అండ్ ఆల్సో ఫ్రంట్ ట్రంక్ కాల్ ట్రంక్. కానీ నాకు ఒకటే నచ్చలేదు, మనకి ఆల్మోస్ట్ $120,000 కార్ కూడా రెగ్యులర్ జిఎంసి వాడికి ఫాబ్ లాగే ఉంది. ఎగ్జాక్ట్లీ, కొంచెం ఇంకా కొంచెం ఫ్యాన్సీగా ఇవ్వాల్సింది ఏదైనా. చూడండి హడావుడి చేస్తున్నాడు. యా, ఇంకా అదే ఏదైనా ఫ్యాన్సీగా ఇవ్వాల్సింది కదా ఇంకా. యా, బికాస్ సో చార్జ్ పోర్ట్ చూసారు కదా గైస్, అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 212 kWh యూజబుల్. జస్ట్ ఇమాజిన్, ఇంత పెద్ద ట్రక్ కి 212 kWh, అండ్ ద టోటల్ ఎస్టిమేటెడ్ రేంజ్ వచ్చేసి 312. ఓకే, 212 కిలో కదా. ఓకే ఓకే. అండ్ ద రేంజ్ అప్రాక్సిమేటెడ్ ఇస్ 315 to 320 miles అట్లాగా. అంటే దీని కింద ఎన్ని బ్యాటరీస్ ఉన్నాయో చూడండి అసలు. 212 kWh బ్యాటరీస్ అంటే. అండ్ దట్స్ ద మెయిన్ రీజన్ ఈ కార్ కి ఆల్మోస్ట్ 9,000 pounds వెయిట్ ఉండడానికి. అండ్ జస్ట్ ఫర్ కంపారిజన్, ఇప్పుడు ఒక రెగ్యులర్ టెస్లా మోడల్ వై తీసుకుంటే ఇట్ హ్యాస్ లైక్ 65 to 70 kWh యూజబుల్ బ్యాటరీ, అండ్ దాని రేంజే 330 miles. సో లిటరల్లీ 3 times ద బ్యాటరీ ఉంది, అండ్ దిస్ గివ్స్ ద సేమ్ రేంజ్. అంటే ఆ బ్యాటరీ వల్లే కదరా, అంటే ఈవెన్ దో ఇట్స్ హెవీ, ఆ పికప్ అంతా, ఆ పవర్ అంతా ఆ బ్యాటరీస్ నుంచే కదా. ఆ బ్యాటరీస్ నుంచే. అండ్ దిస్ ఆల్సో హ్యాస్ లైక్ 800 volts సెటప్ అంట. సో మన రెగ్యులర్ కార్స్ అన్ని 400 volts అలా ఉంటాయి, అండ్ దిస్ ఈస్ లైక్ సైబర్ ట్రక్ కూడా 800 volts, విచ్ ఇస్ లైక్ లేటెస్ట్ సెటప్. అండ్ దెన్ మనం ఇక్కడ మోడ్స్ మార్చేటప్పుడు రేంజ్ కూడా మారుతుంది చూడండి. ఇప్పుడు 116 ఉంది కదా, మనం ఇప్పుడు మోడ్ వచ్చేసి టెర్రైన్ కి పెట్టాను అనుకో, నేను టెర్రైన్ కి పెట్టి యాక్టివేట్ చేశాను అనుకోండి. టెర్రైన్ కూడా 116 ఉంది. లెట్స్ సీ మిగతా మోడ్స్ ఏముందో. ఆఫ్ రోడ్ కి నార్మల్ కి 116 ఉంది, మై మోడ్ కి 116 ఉంది, ఆఫ్ రోడ్ కి 116 ఉంది, టెర్రైన్ కి 116, టెర్రైన్ కి 116 ఉంది కదా. అండ్ మేబీ టవ్ కి మారుద్దాం అనుకుంటా. యా, టవింగ్ కి వచ్చేసరికి మొత్తం చేంజ్ అయిపోయింది చూడండి, 83. మళ్ళీ నేను నార్మల్ మోడ్, టవింగ్ లో మైలేజ్ తగ్గిపోతుంది. నార్మల్ మోడ్కి వెళ్ళినప్పుడు లైక్ మళ్ళీ నార్మల్ 116 సంథింగ్. యా, సి, సో టవింగ్ లో ఉంటే కనుక రేంజ్ తగ్గిపోతుంది. దీనికి ఫేమస్ ఫీచర్ ఏంటంటే క్రాబ్ వాక్ ఫీచర్ అనమాట. సో అటు ఇటు క్రాబ్ లాగా నడుస్తుంది, అదే ఫేమస్ ఫీచర్. అందరూ దానికైతే ఫిదా అయిపోయారు. సో అది ఎలా ఎనేబుల్ చేయాలంటే మోడ్స్కి వచ్చి లాంగ్ ప్రెస్ చేయాలి 6 seconds. యా, అండ్ దెన్ చూసారా ఎంత క్రేజీ గ్రాఫిక్. ఇందాక మాట్లాడాం కదా గ్రాఫిక్స్ గురించి. సో ఇప్పుడు క్రాబ్ వాక్ ఎనేబుల్ అయింది. సో నీరజ్ వచ్చేసి బయట నుంచి షార్ట్స్ తీస్తాడు, విల్ సీ, చూద్దాం అసలు ఎలా ఉంటుందో, టైర్స్ ఇవన్నీ ఎలా మూవ్ అవుతాయి ఇవన్నీ చూడండి గైస్. ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళగలుగుతుందో. సో క్రాబ్ వాక్ ఫీచర్ అదనమాట. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ కి 4 టైర్స్ ఒకే డైరెక్షన్ లో తిరుగుతాయి, విచ్ ఇస్ రియల్లీ ఫన్ ఫ్యాక్టర్. అసలు రోడ్ మీద యూజ్ చేస్తాం లేదు తెలియదు, కానీ సరదాగా ఫన్ కి అయితే మంచి మంచి ఫీచర్. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒక మినీ ట్రక్ లాంటిది డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ ఉంది, బికాస్ ఆఫ్ ద రోడ్ హైట్, రోడ్ ప్రెజెన్స్ మాత్రం. మినీ ట్రక్ ఏంట్రా, పెద్ద ట్రక్ అసలు ఇది. ఎగ్జాక్ట్లీ, అంటే మరి మన లైక్ మూవింగ్ ట్రక్స్ లాగా 14 wheelers లా కాకుండా జస్ట్ ఒక మినీ ట్రక్ లాగా ఉంది. లైక్ అంటే మన ఫుల్ సైజ్ ట్రక్స్ ఉంటాయి కదా, లైక్ F-150 గానీ ఆర్ ఇంకా తండ్రా ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ ఆ ఫీల్ లో ఉంది. ఎగ్జాక్ట్లీ, అండ్ ఆల్సో సేమ్ వాటిలాగే బిల్ట్ కదా, ఇట్స్ బాడీ ఆన్ ఫ్రేమ్ కదా ఇది. అవును, అంతే. అండ్ యూ కెన్ సీ, సో మనం అందుకే లైక్ ఒకేసారి యాక్సిలరేషన్ ఇస్తుంటే బాడీ అంతా కూడా పైకి లెగుస్తుంది. రోల్ ఉంది, బాడీ రోల్ ఉంది కొంచెం. వావ్. అండ్ ఆల్మోస్ట్ 9,000 pounds ని ఇంత ఈజీగా యాక్సిలేట్ చేయగలుగుతున్నాం అంటే దిస్ లాట్ ఆఫ్ పవర్, యూ కెన్ ఈజీలీ తెలిసిపోతుంది. అండ్ ఐమ్ బేర్లీ టచింగ్ ద యాక్సిలరేషన్ ఇక్కడ. ఇన్సేన్ అసలు. ఆల్రెడీ 50 miles/hour లో ఉన్నాం, బట్ అసలు తెలియట్లేదు. లేన్ ఎలా ఉందిరా, నాకు ఫస్ట్ డ్రైవ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ లేన్ కొంచెం టు కీప్ ఇట్ ఇన్ ద లేన్ కొంచెం టఫ్ అనిపించింది. యా, ఐ థింక్ మెయిన్ ఏంటంటే చాలా వైడ్ ఉండడంతో ఆల్మోస్ట్ లేన్ అంతా మనమే ఆక్యుపై చేస్తాం. సో స్మాల్ కర్వ్స్ కి
మనం ఎప్పటికప్పుడు టర్న్ చేసుకుంటూ ఉండాలి. అదే ఇప్పుడు మామూలుగా మన చిన్న మియాటా లాంటి డ్రైవ్ చేస్తుంటే మనం అటు ఇటు లేన్ లోనే మూవ్ అవుతా ఉంటాం. బట్ ఇది బికాస్ ఇట్స్ వైట్, మనం లేన్ అవుట్ ఆఫ్ ద లేన్ కి వెళ్ళిపోతాం. బట్ ఓవరాల్ అయితే ఆ ఫీల్ ఉంది కదా, లైక్ హెవీ వెహికల్ ఫీల్ ఉంది కదా, బల్కీగా. డెఫినెట్లీ. అండ్ సస్పెన్షన్ అది కూడా స్మాల్ బంప్స్ వస్తున్నాయి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ బంపీ రైడ్ ఉంటే బాగుండేది, మనకి సస్పెన్షన్ టెస్ట్ తెలిసేది. కానీ ఇంత హై ఉన్నప్పుడు లైక్ చిన్న చిన్న బంప్స్ లో వి డోంట్ ఈవెన్ ఫీల్ ఇట్ అనుకుంటా. అదే ప్రస్తుతానికి అయితే ఆ చిన్న బంప్స్ అసలు తెలియట్లా. ఇప్పుడు లైక్ సమ్ స్మాల్ పాట్ హోల్స్ లాంటివి వస్తే we can really test. Okay. Oh my god. ఇంకా నాకు భయం వేస్తుంది ఫుల్ గా ఎగ్జిట్ చేయాలంటే. క్రేజీ ఉంది అసలు ఫీల్ మాత్రం. లైక్ లిటరల్ గా మనం ఈ రైడ్స్ ఎక్కుతాం కదా, రైడ్స్ ఉంటాయి చూడు, రోలర్ కోస్టర్ అలా అంతే. అదేంటి ఆ స్పీడ్ రైడ్స్ ఉంటాయి చూడు, సో లిటరల్ గా అలా ఉంది అసలు. ఐ థింక్ వి జస్ట్ ఇన్ నార్మల్ మోడ్ లో ఉన్నాం మనం. అదే దట్స్ ట్రూ, మేము ఇంకా నార్మల్ మోడ్ లో ఉన్నాం. Okay, now Madhu is on the driving seat. ఎక్సిలేట్ చేస్తుంటే వెనక్కి, మళ్ళీ వెంటనే ఎక్సిలేట్ వదిలేస్తే ఆటోమేటిక్ రీజన్ లో ఉంది కాబట్టి ముందుకి. లిటరల్ గా అలా లెగిసి పడుతుంది. నేను హెల్కాట్ వీడియోస్ చూసారా కొన్ని, ఎలా అంటే మన గ్యాస్ ఇచ్చినప్పుడు గ్యాస్ ఇచ్చినప్పుడు ఇలా పైకి వేస్తుంది అనమాట. అది ఇంత హెవీ బాడీతో లిటరల్లీ 9,000 pounds ని ఎలా ఎలా క్రియేట్ చేశాడు రా దీన్ని అసలు. చాలా మాన్స్ట్రస్ గా ఉంది అదే. బట్ చాలా కేర్ఫుల్ ఉండాలి, చాలా హెవీ ఉంది వెహికల్. అంటే లేన్ కి అటేపు ఇటేపు కరెక్ట్ గా సరిపోతుంది. అవును. సో మనం ఫోకస్డ్ గా లేకుండా ఎలా పడితే అలా డ్రైవ్ చేస్తే కొంచెం రిస్కీ. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ ఇక్కడ మనం 0 to 60 కూడా టెస్ట్ చేయొచ్చు. ఈ టెస్ట్ లో ఏంటో కానీ నాకు డెఫినెట్ వస్తుంది. యా కదా, ఎక్కువ బాడీ రోల్, కొంచెం ఎక్కువ బాడీ రోల్ ఉంది ఎందుకంటే పెద్ద వెహికల్ కదా. బట్ దిస్ ఇస్ అమేజింగ్ అసలు. అంటే ద వే దట్ ఇంజనీర్ చేస్తుంది దీన్ని అసలు. అమ్మో, ఇంత పెద్ద వెహికల్ ఇలా పుల్ చేయవచ్చు అని ఎవడనుకున్నాడు. జైంట్ వీల్ రా లిటరల్ గా. ఆల్రెడీ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్న రోడ్ ఇది, దాన్ని ఇంకా అప్ చేస్తుంది. అంటే ఇలా పైకి ముందు లెగడం మాత్రం అసలు నాకు అంటే బయట నుంచి ఎలా ఉంటుందో చూడాలని ఉంది అసలు. ఇది పికప్ అప్పుడు ఎగ్జాక్ట్లీ ఒకేసారి లెగుస్తుంది అనమాట. అండ్ ఫీల్ కూడా బాగుంది, డ్రైవ్ ఫీల్ బాగా నచ్చింది నాకు. లైక్ ఎక్కడో చాలా హైలో డ్రైవ్ చేస్తున్నట్టు, జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫుల్ సైజ్ ట్రక్ చాలా హైలో డ్రైవ్ చేస్తున్నట్టుంది. సస్పెన్షన్ ఇస్ రియల్లీ నైస్. చిన్న చిన్న బంప్స్ అసలు పట్టించుకోవట్లేదు. చూడరు ఇప్పుడు బంప్ వెళ్ళింది, అసలు బంప్ ఉందని మనకు చూస్తే తప్ప లిటరల్ గా తెలియని కూడా తెలియట్లేదు. సో కంఫర్ట్ ఈస్ అమేజింగ్, డ్రైవింగ్ కంఫర్ట్. అంటే దీనికి ఆల్రెడీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి, లేన్ కీప్ అసిస్టెంట్ ఆర్ ముందు అలర్ట్స్, అదే కొలిజన్ అలర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. సీట్స్ కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయి కదా, సీట్స్ కూడా చాలా స్టడీగా కంఫర్ట్ గా ఉంది. ఏదో స్పోర్ట్స్ బకెట్స్ లాగా కాదు అలా అని చెప్పి నార్మల్ కార్ సీట్ లా కాదు, ఇన్ బిట్వీన్ రెండింటికి మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కూడా బాగుంది. డ్రైవ్ ఫీల్ ఇస్ రియల్లీ నైస్. అండ్ ఆల్సో డ్యూయల్ హ్యాండ్ రెస్ట్ అండ్ ఆల్సో మధ్యలో ఫోన్ పెట్టుకోవడానికి స్పేస్, ఇవంతా స్పేషియస్ గా ఉంది. అవును, ఓవరాల్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఐ రియలీ లైక్ ఇట్. కాకపోతే కొంచెం ఫోకస్డ్ అయితే ఉండాలి. నాట్ అంటే జస్ట్ ఎక్కేసి అటు ఏదో ఫోన్ చూసుకుంటా వాళ్ళ ఇంకా వీళ్ళ ఇంకా చూసుకుంటా డ్రైవ్ చేసే వెహికల్ అయితే కాదు. బికాస్ ఇట్స్ హెవీ. మనం అటు ఇటు చూసి కొంచెం అటు వెళ్ళామంటే ఆ లేన్ లో ఉంటాం మనం, అంత హెవీ ఉంది వెహికల్. సో ప్రోస్ అండ్ కాన్స్ కి వచ్చేసి నాకైతే ప్రోస్ వచ్చేసి రియల్లీ సేఫ్ వెహికల్. అయితే గీతే అవతలోడికి ఏమైనా అవ్వాలి కానీ మనం మాత్రం సేఫ్ ఇందులో ఉన్నంత వరకు. అండ్ వెరీ స్పేషియస్, వెరీ రూమీ ఉంది. అండ్ లగ్జరీ కూడా చాలా బాగుంది అనమాట, వెరీ ప్రీమియం. అంటే ఎలక్ట్రిక్ కార్లు అనేసరికి చాలా కార్లు ప్రీమియం ఉండవు కదా, దిస్ హ్యాస్ అ రియల్లీ గుడ్ ప్రీమియం మెటీరియల్. అండ్ పికప్ మాత్రం అమేజింగ్ పికప్ అనమాట, జస్ట్ ఏదో హెల్కాట్ పికప్ ఉన్నట్టుంది. అండ్ కాన్స్ వచ్చేసి
మేజర్ కాన్ వచ్చేసి ప్రోస్ కూడా సైజే, కాన్లో కూడా సైజ్ ఉంది. బికాస్ యూ హ్యావ్ టు పే అటెన్షన్. చాలా హైవే మీద వెళ్ళేటప్పుడు ఇట్ విల్ బి రియల్లీ నైస్, బట్ ఇలాంటి నారో రోడ్స్లో యూ హ్యావ్ టు పే అటెన్షన్ కొంచెం. ఎందుకంటే అవతలోడు ఆ లేన్ దాటి టైప్కి వచ్చినా కానీ విల్ బీ ఇన్ ట్రబుల్. సో అక్కడ కొంచెం అటెన్షన్ కావాలి. బట్ దిస్ హ్యాస్ అడ్వాన్స్డ్ ఫీచర్స్. స్టిల్ సైజ్ ఇస్ రియల్లీ హెవీ, అండ్ దిస్ ఇస్ ఎ రియల్లీ హెవీ వెహికల్ కూడా వెయిట్ పరంగా. 9,000 pounds. యా 9,000 pounds అనమాట. సో ఇట్స్ రియల్లీ రియల్లీ హెవీ వెహికల్. అండ్ బాడీ రోల్ కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. యా బాడీ అంత హెవీ ఉండడం వల్ల బాడీ రోల్ ఉందన్నమాట. అండ్ దెన్ అండర్ స్టీరింగ్ కూడా కొంచెం లైట్ గా ఉంది. స్టీర్ చేసిన కొన్ని మిల్లీ సెకండ్స్ కి స్టీర్ అవుతుంది. యా అవి వచ్చేసి కాన్స్ నాకు తెలిసి. అండ్ ఫన్ ఫ్యాక్టర్స్ వచ్చేసి క్రాబ్ వాక్ అమేజింగ్ ఫీచర్. మనం ఎవరికైనా ఫ్రెండ్స్ దగ్గర బ్రాక్ చేసుకోవాలంటే వాళ్ళని తీసుకొచ్చి క్రాబ్ వాక్ చూపించామంటే ఫిదా అయిపోతారు. అండ్ దెన్ ఎయిర్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, చాలా హైలో వెళ్తున్న ఫీల్ ఉంది. సో ఆఫ్ రోడింగ్ కూడా బాగుంటుంది. నీకేంట్రా ప్రోస్ అండ్ కాన్స్? యా నాకు ప్రో వచ్చేసి డెఫినెట్లీ ద హార్స్ పవర్, ఆ పికప్ కానీ, బికాస్ ఇట్స్ ఎన్ ఈవీ, మనకు ఇన్స్టెంట్ టార్క్ ఉంది కదా. అండ్ ఆబ్వియస్లీ ఆల్ ఈవీస్ కదా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీనికి ఏంటంటే 1000 horse power తో ఇట్స్ రియలీ ఫాస్ట్ అనమాట. అండ్ ఆల్సో నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే ఐ కెన్ టేక్ ద విండోస్ ఆఫ్ ద కదా. యా ట్రూ. రూఫ్ అంతా కూడా తీసేసి ఒక అండ్ హౌ ఈజీ ఇట్ ఈస్ రా, తీసేసి ఫ్రంట్ లో పెట్టేయచ్చు. అండ్ ఇట్స్ నాట్ మనకి స్క్రూ డ్రైవర్లు ఏమి అక్కర్లా, జస్ట్ ఒక చిన్న 2 latches ఓపెన్ చేయడం అండ్ అది తీసేయడం. ఇది ఎలాంటి ఎవడన్నా వచ్చాడని భయపడాలని. యా కాన్స్ ఏమున్నాయా నీకు? కాన్స్ వచ్చేసి సేమ్ రా. ఐ థింక్ ద సైజ్ వచ్చేసి నాకు దీని ప్రో అండ్ కాన్ కూడా సేమ్. నువ్వు అన్నట్టు బాగా అలర్ట్ గా ఉండాలి. ఐ థింక్ దట్స్ ద మెయిన్ థింగ్. అండ్ మనం ఇంకా దీన్ని బ్లూ క్రూజ్ కానీ ఆ సూపర్ క్రూజ్ కానీ టెస్ట్ చేయలేదు. అండ్ వీ డోంట్ నో హౌ దిస్ బిగ్ వెహికల్ పెర్ఫార్మ్స్. ఇది ఎందుకంటే ఆల్రెడీ మన టెస్లాలో ఆటోమేటెడ్ కూడా కొన్ని జర్కులు ఇస్తూ ఉంటుంది. అదే జర్కులు మనకి ఇంత పెద్ద వెహికల్ వేస్తే ఇట్ కెన్ బి వెరీ డేంజరస్. అవును. యా అండ్ వర్డిక్ట్ వచ్చేసి గైస్, ఒకవేళ యూఎస్లో ఉంటే కనుక ఇఫ్ యూ వాంట్ ఏ రోడ్ ప్రెజెన్స్ వెహికల్, నాకు ఎలక్ట్రిక్ కార్ కావాలి బట్ దానికి రోడ్ ప్రెజెన్స్ ఉండాలంటే దిస్ ఈస్ ఇట్. అండ్ దీని కాంపిటీటర్స్ వచ్చేసి సైబర్ ట్రక్ ఉంది, అండ్ దెన్ రివియన్ RT1 సంథింగ్ ఏదో మోడల్, రివియన్ కూడా ఒక ట్రక్ ఉందన్నమాట, R1T. బట్ కంపేర్ చేసుకుంటే రోడ్ ప్రెజెన్స్ ఈ మూడిట్లో దీనికే ఎక్కువ ఉంది. ఈవెన్ కంపేర్ టు సైబర్ ట్రక్ దీనికే రోడ్ ప్రెజెన్స్ ఎక్కువ అనమాట. ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ హెడ్స్. మేము రివ్యూ చేసేటప్పుడు కూడా ఇద్దరు ఆగారు, లైక్ అమెరికన్స్ ఆగి అడుగుతున్నారు అనమాట, మీరు కార్ రివ్యూస్ చేస్తారా? అండ్ దెన్ వాళ్ళు దే ఫెల్ట్ ఎక్సైటెడ్. వాళ్ళు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తారా అని చెప్పి అడిగారు అనమాట. సో ఇట్ విల్ డెఫినెట్లీ టర్న్ హెడ్స్. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ బి రియల్లీ ఎక్స్పెన్సివ్. 100K ప్లస్ ఉంటుంది గ్యారంటీగా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో దీన్ని తీసుకోవాలంటే మనకి బాగా డబ్బులు ఎక్కువైపోయాయి. డబ్బులు ఏం చేసుకోవాలో తెలియనప్పుడు యూ కెన్ డెఫినెట్లీ డూ ఇట్ ఇన్ ఇండియాలో. ఎందుకంటే 2 కోట్లు పెడితే లైఫ్ సెట్ అయిపోద్ది ఎవరిదన్నా. బట్ మీకు ఇంకా లైక్ ఏ సైడ్ ఎక్కువ మనీ ఉండి ఏం చేసుకోవాలో తెలియకపోతే కనుక ఇండియాలో ఆబ్వియస్గా కొనుక్కోవచ్చు. అండ్ హైదరాబాద్లో ఆబ్వియస్గా కొన్ని కార్లు కూడా ఉన్నాయి, హమ్మర్ ఈవీస్. సో యా బట్ ఇక్కడ యూఎస్లో అయితే ఐ థింక్ ఇట్స్ ప్రాక్టికల్. అంటే మనకి 100K కార్స్కి ఇప్పుడు అన్ని లగ్జరీ కార్స్ అన్నీ అంతా అయిపోతున్నాయి అనమాట. యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్ అవుట్ ఈ సైజ్కి ఇవన్నిటికి. నువ్వే ఉంటావురా? యా ఇప్పుడు ఇది మరీ సమ్ 250K ల్యాంబో ఆ రేంజ్ లో కూడా లేదు. ఇట్స్ జస్ట్ మన సైబర్ ట్రక్ ఎంత ఉందో ఇది అంతే ఉంది. రివియన్ కూడా ఎంత ఉందో సేమ్. సో సేమ్ ప్రైస్ రేంజ్ కాబట్టి దిస్ కెన్ డెఫినెట్లీ బి ఎ చాయిస్ ఫర్ మెనీ ఫోక్స్. ఇఫ్ యూ వాంట్ టు నీకు 3 ఇచ్చి పిక్ చేసుకోమంటే నువ్వేం పిక్ చేసుకుంటావురా? సైబర్ ట్రక్, రివియన్ ఆర్ ఇది? నాకేంటంటే ఐ గెస్ మేబీ హమ్మర్ లోనే మనం డిస్కస్ చేయలేంది ఏంటంటే ఈ హమ్మర్ ఈవీలోనే పికప్ ట్రక్ కూడా ఉంది. ఇది రైట్ ఎస్యూవీ కదా, సో అందులో పికప్ ట్రక్ వెర్షన్ ఉంది. మేబీ ఐ పిక్ ద పికప్ ట్రక్ వెర్షన్. నేను కూడా అంతే గైస్, పికప్ ట్రక్ వెళ్తాను. అంటే ఇది లుక్ చాలా బాగుంది. ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ ఇవన్నీ ఉంటే కనుక ఇది చాలా బెటర్. బట్ లుక్ వైజ్ చూడడానికి మాత్రం పికప్ ట్రక్ బాగుంది. అంటే ఈ రెండిట్లో కంపేర్ చేస్తాయి. బట్ వెన్ యూ కంపేర్ సైబర్ ట్రక్ కి, రివియన్ కి, దీనికి దిస్ విల్ డెఫినెట్లీ గో విత్ దిస్ వన్. And that should be it for this video guys, and let's do our scoring, drive with chai scoring. Neeraj, go ahead.
సో డ్రైవ్ విత్ చాయ్ రేటింగ్ మేము ఎక్స్టీరియర్కి 9 out of 10 ఇస్తాము. క్రేజీ రోడ్ ప్రెజెన్స్ అండ్ అమేజింగ్ బిల్డ్ క్వాలిటీ. ఇంటీరియర్ 8 out of 10, పెర్ఫార్మెన్స్ 9.5 out of 10, అండ్ ప్రాక్టికాలిటీ వస్తే 7 out of 10, and obviously value for money we give 6 out of 10 because it's a very expensive truck. So overall rating 7.9 out of 10. Yeah, so 7.9 out of 10 guys, which is really good scoring in segment ki. So hope you guys like this. We will see you guys in the next video. Signing off. Drive with chai. Don't forget to like, share and subscribe, guys. Yep. Cheers. Outro. Be for this video guys. Universal real ra. So that's all for this video guys. Please like, share and so that's it all for this video guys. Me comments lo pettandi.